హాయ్ హలో వెల్కమ్ టు యాక్స్ నాలెడ్జ్. నేను మీ చరణ్ తేజ్ అంబటి. టుడే అవర్ క్లాస్ ఈస్ నెంబర్ 15th. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం నెంబర్ 15th యొక్క క్లాస్ నేర్చుకోబోతున్నాం. సో ఇంతకుముందు క్లాసులలో నేను ఫస్ట్ క్లాస్లో కానీ మధ్యలో కొన్ని క్లాసుల్లో కానీ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం జరిగింది. అదేంటంటే నేను ఈరోజు అంటే ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడే మీకు చెప్పాను, ఒక ప్రత్యేకంగా ఒక నోట్బుక్ పెట్టుకొని 1 to 40 or 50 వరకు ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క నెంబర్ కేటాయించుకొని నేను చెప్పే క్లాసెస్ మొత్తం ఆ నోట్బుక్లో ఆ నెంబర్ దగ్గర మొత్తం నోటెడ్ చేసుకొని రాసుకొని మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఆ నెంబర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఆ నెంబర్ ఇంకా కన్సర్న్డ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏమి వచ్చినా కానీ ఆ పేజీలో రాసుకొని మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు సో ఆ పేజీకి సంబంధించిన సపోజ్ నెంబర్ 15th మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కడో వచ్చిందనుకోండి. సో నెంబర్ 15th దగ్గరికి వచ్చి ఆ పేజ్ దగ్గరికి వచ్చి ఆ నెంబర్ 15thలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఒకేసారి ప్రిపేర్ అయినారంటే సో మీరు మర్చిపోవడం ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే మెయిన్ పర్పస్ ఏంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్. మనకు ఒక కొత్త నేమ్ వచ్చినప్పుడు సపోజ్ కరెంట్ అఫైర్ తీసుకున్నాం అనుకో, ఒక కొత్త నేమ్ వస్తుంది, అది మనం చదవగానే ఎమ్మటే గుర్తు రాదు. ఎందుకంటే దాన్ని మనకు తెలిసిన వాళ్ళ పేర్లకు అటాచ్ చేసుకోవటమో, తెలిసిన దానికి సంబంధించి అటాచ్ చేసుకోవడమో, లేకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవటమో, లేకపోతే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో దానికి సంబంధించిన కోడింగ్ ఏమైనా డీకోడింగ్ కానీ ఏర్పాటు చేసుకోవడం, ఇన్ని విధాలు మనం ప్రయత్నిస్తేనే ఆ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోగలం. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివినప్పుడు దాన్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోగలం. అరే ఈ క్వశ్చన్ నేను నిన్న అంటే 2-3 days చదువుతున్నాను, ఎందుకు నాకు గుర్తున్నట్లేదు అని చెప్పి దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మనం దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో దానికి సంబంధించిన ట్రిక్స్ అన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకోగలం, మనం నేర్చుకోగలం. సో ఫ్రెండ్స్, నేను ఆ ఉద్దేశంతోనే మీకు ఇట్లా ఈ నెంబర్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ వేలో ప్రిపేర్ కావడం వల్లే నాకు బెనిఫిట్ కాబడింది. కాబట్టి ఇది మీకు ఏదో కొద్దిగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మీకు హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నేను చెప్పినట్టు ఫాలో అయినట్టే మీకు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుండటం జరుగుతుంది. సో ఈరోజు మనం చూసినట్టయితే నెంబర్ 15th. సో ఇక్కడ మనం నెంబర్ 15th ఆర్టికల్స్ పాలిటీలో చూసినట్టయితే ప్రకరణ 15(1) ప్రకారం రాజ్యం మన భారత రాజ్యాంగం పౌరులను జాతి, మత, కుల, లింగ అలాగే పుట్టుక ప్రాతిపదికన వివక్ష చూపరాదు. ఓకేనా? అంటే రాజ్యం ఏం చేయాలంటే ప్రతి పౌరులను కూడా కులం, మతం, జాతి, లింగం అలాగే పుట్టుక ఇలాంటి ప్రాతిపదికన ఎలాంటి అంటే ఈ 5 వివక్షలు చూపరాదు. ఎటువంటి ఈ 5 వివక్షలు కూడా రాజ్యం పౌరులకు వ్యతిరేకంగా చూపరాదని చెప్పి ప్రకరణ 15(1) చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రకరణ 15(2) చూసినట్లయితే ప్రజా ఉపయోగకరమైన ప్రదేశాలలోకి అందరికీ సమాన ప్రవేశం ఉండాలి. కొన్ని ప్రదేశాలు ఉంటాయి, ఆ ప్రదేశాల్లో ప్రజలకు ఉపయోగకరమైనవి అయితే అటువంటి ప్రదేశాల్లో పౌరులందరికీ కూడా ప్రవేశం కల్పించాలని చెప్పి ఈ ప్రకరణ 15(2) చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రకరణ 15(3) చూసినట్లయితే స్త్రీ శిశు సంక్షేమం కోసం ప్రత్యేక సదుపాయాలను చట్టరీత్యా కల్పించవచ్చును మరియు కొన్నిటిని నిషేధించవచ్చును. అంటే స్త్రీ శిశు సంక్షేమం కోసం మన భారత ప్రభుత్వం కానీ భారత రాజ్యాంగాన్ని ప్రత్యేక సదుపాయాలను చట్టరీత్యా కల్పించవచ్చును, కొన్నిటిని నిషేధించవచ్చును అని చెప్పి ప్రకరణ 15(3) చెప్తుంది. నెక్స్ట్ ప్రకరణ 15(4) చూసినట్లయితే ఇది ఒక రక్షిత వివక్షత. ప్రకరణ 15(4) అనేది అంటే ఎలా రక్షిత వివక్షత అంటే సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడిన వారు లేదా ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం ప్రత్యేకమైన నిబంధనలను ప్రభుత్వం జారీ చేయొచ్చు. ఇది ప్రకరణ 15(4) అనేది ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ యొక్క అభ్యున్నతి గురించి చెప్తుంది. అంటే సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడిన వారంటే ఎవరు, మనకు స్పెషల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళు. సో వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు జారీ చేయొచ్చు అని చెప్పి ఈ ప్రకరణ 15(4) చెప్తుంది. అయితే దీన్ని మన భారత రాజ్యాంగంలో 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా చేర్చడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు నెంబర్ 1 క్లాస్లో చెప్పడం జరిగింది దీని గురించి. 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా ప్రకరణ 15(4)ను పొందుపరిచారు భారత రాజ్యాంగంలో. నేను ఆ రోజు చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం 15(5) చూసినట్లయితే ఎయిడెడ్ మరియు ప్రైవేటు విద్యా సంస్థలతో సహా అన్ని విద్యా సంస్థల ప్రవేశాలలో ఎస్సీ ఎస్టీలకు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన బీసీ వర్గాల వారికి రిజర్వేషన్స్ కల్పించవచ్చు. మనకు చూసినట్లయితే ప్రైవేట్ కానీ ఎయిడెడ్ కానీ ఈ విద్యా సంస్థలు మనం చాలా చోట్ల చూడటం జరిగింది. సో ఆ విద్యా సంస్థలలో మనం ఎంట్రన్స్ అంటే మనకు ప్రవేశాలు కావాలనుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీలో కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ
ఈ వర్గాల వారికి రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పి ఆర్టికల్ 15(5) చెప్పడం జరుగుతుంది. అయితే దీన్ని మనం భారత రాజ్యాంగంలో 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 ద్వారా పొందుపరిచారు. ఈ మనకు ప్రకరణ 15(4), ప్రకరణ 15(5) అనేది 2 ప్రకరణలు కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఆల్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే డిఎస్సి కానీ, ఈ విఆర్ఓ, గ్రూప్ 4, గ్రూప్ 3 అన్ని ఎగ్జామ్స్లో ఇది ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ఈ క్వశ్చన్ అడగటం జరిగింది. ఈ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రకరణ 15(5)ను భారత రాజ్యాంగంలో పొందుపరచారని చెప్పి అడగటం జరిగింది. లేకపోతే 93వ రాజ్యాంగ సవరణ చట్టంను ఈ క్రింది ఏ సంవత్సరంలో జారీ చేశారని చెప్పి అడగటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ 2 ప్రకరణలు చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రాజ్యాంగ పరిషత్ ఉంది. ఈ రాజ్యాంగ పరిషత్తులో నామినేటెడ్ సభ్యుల సంఖ్య 15. మన భారత రాజ్యాంగాన్ని రచించిందే ఈ రాజ్యాంగ పరిషత్తు. సో ఆ రాజ్యాంగ పరిషత్తులో నామినేటెడ్ సభ్యుల సంఖ్య 15 మంది ఉన్నారు. నెక్స్ట్ మనం మంత్రి మండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య లోక్సభ, శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించరాదని చెప్పి ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగానికి ఆపాదించడం జరిగింది. అయితే మనకు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎంతమంది మంత్రులు ఉండాలి అంటే, సపోజ్ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్లయితే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు ఎంతమంది మంత్రులు ఉండాలని చెప్పి మనకు చాలామంది తెలియదు. అయితే మన శాసనసభలో ఉన్న సపోజ్ 100 స్థానాలు ఉన్నాయనుకుంటే, 100 సభ్యులు ఉన్నారనుకుంటే 15% అంటే 15 మంది. సో మంత్రులు 15 మందికి ఎక్కువ మించి ఉండరాదు. అట్లా అది ఈ నిబంధన దీన్ని 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం మన తెలంగాణ శాసనసభ సభ్యుల సంఖ్య 119 అంటే 119. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల సంఖ్య 294. 294 శాసనసభ, ఉత్తరప్రదేశ్ శాసనసభ కూడా 294. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు 42, పశ్చిమ బెంగాల్ లోక్సభ స్థానాలు 42. సారీ ఫ్రెండ్స్, పశ్చిమ బెంగాల్ యొక్క శాసనసభ స్థానాలు 294, పశ్చిమ బెంగాల్ యొక్క లోక్సభ స్థానాలు 42, పశ్చిమ బెంగాల్ యొక్క రాజ్యసభ స్థానాలు 16. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 42, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 294, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలు 18, పశ్చిమ బెంగాల్ రాజ్యసభ స్థానాలు 16, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలు 18. మిగతా 2 ఇది లోక్సభ స్థానాలు కానీ శాసనసభ స్థానాలు కానీ 2 రాష్ట్రాలకు సేమ్ ఉండటం జరిగింది. సో ఇది ఏ ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచారంటే, ప్రకరణ 75(1) ప్రకారం మంత్రిమండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య లోక్సభ కానీ శాసనసభలో కానీ 15% మించరాదని చెప్పి ఇది మన 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ మనకు పరిపాలనా సంస్కరణ సంఘాలు 2 ఉన్నాయి. అది 2వ పరిపాలనా సంస్కరణ సంఘం చేసిన సిఫారసు సంఖ్య 15. అంటే ఈ 2వ పరిపాలనా సంస్కరణ సంఘాన్ని ఆగస్టు 5, 2005న ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం 15 సిఫారసులు చేసింది. మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం 22 సిఫారసులు చేయడం జరిగింది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్. అయితే మొదటి పరిపాలనా సంస్కరణ సంఘాన్ని 1966లో ఏర్పాటు చేస్తే అది నివేదిక 1969లో సమర్పించింది. సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దీన్ని 1964లో ఏర్పాటు చేశారు. దీంట్లోని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కమిషనర్ల సంఖ్య 15 మంది ఉన్నారు. నెక్స్ట్ 15వ రాజ్యాంగ సవరణ చట్టం 1963 ద్వారా హైకోర్టు జడ్జీల పదవి విరమణ వయసును 60 నుండి 62 పెంచడం జరిగింది. అంటే ప్రారంభంలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు, అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏర్పాటు చేసినప్పుడు ఈ మనకున్న హైకోర్టు జడ్జీల పదవి విరమణ వయసు 60 సంవత్సరాలే. దీన్ని 15వ రాజ్యాంగ సవరణ చట్టం 1963 ద్వారా 62 పెంచారు. అదేవిధంగా 15వ రాజ్యాంగ సవరణ చట్టం 1963 ద్వారా హైకోర్టు న్యాయమూర్తి వయసుకు సంబంధించిన వివాదాన్ని రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి పరిష్కరిస్తాడు అనేది చెప్తుంది. నెక్స్ట్ అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైన లోక్సభ 15వది. నెక్స్ట్ ముసలి వారిలో శ్వాసక్రియ రేటు 15 times per minute, అంటే 1 నిమిషానికి 15 సార్లే ఈ శ్వాసక్రియ రేటు ఉంటుంది ముసలి వారిలో. ఆరోగ్యవంతులైన వారిలో 18 times per minute. చిన్నపిల్లలలో అంటే 0 to 5 yearsలలో
32 టైమ్స్ పర్ మినిట్ ఉంటుంది. నెక్స్ట్ 1 గంట సమయంలో భూమి తిరిగే రేఖాంశాల సంఖ్య 15. 2011 జనాభా లెక్కల సేకరణ, అది 2011 జనాభా లెక్కల 15వ లెక్కల సేకరణ. ఆఫ్టర్ అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అది 7వది. మొట్టమొదటి జనాభా లెక్కల సేకరణ అనేది 1872 సంవత్సరంలో జరిగింది. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. గుడ్ బాయ్.